వెయిట్ లాస్ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది ఇలా కామెంట్ చేస్తున్నారు, మీరు ఇప్పుడే బాగున్నారు, చక్కగా ఉన్నారు, ఇంకా వెయిట్ లాస్ అయ్యి లుక్ పాడు చేసుకోకండి అని. ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న రొటీన్ అంతా 1.5 year బ్యాక్ నుంచి స్టార్ట్ చేసి ఫాలో అవుతున్న రొటీన్. అంటే చైత్రికకి ఒక 10-11 months అప్పుడు నా వెయిట్ 84 kgs ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 6 months లో 75 kilos కి వచ్చాను. 10 kgs తగ్గిన హ్యాపీనెస్ తర్వాత వచ్చిన పుట్టినరోజుల పండుగల్లో ఎంత కాన్షియస్నెస్ తో తిన్నా వెయిట్ అక్కడ స్టక్ అయిపోయింది నాది. బట్ నా హైట్ ప్రకారం ఒక 55 to 60 kilos ఉండాలి నేను. సో ఒక 10 kgs అన్న తగ్గడం అవసరం అనిపించింది. అండ్ అది ఈసారి మీ అందరితో కలిసి షేర్ చేసుకుంటూ ఆ వెయిట్ లాస్ జర్నీ చేస్తే మరింత ప్రామిసింగ్ గా ఖచ్చితంగా తగ్గాలి అని మోటివేషన్ వస్తుందని ఒక చిన్న స్వార్థం. అండ్ మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అయితే మరింత ఆనందం. చూడండి, వెయిట్ లాస్ అనేది కేవలం సన్నగా కనపడే లుక్ కోసమే కాదండి, మనం హెల్తీగా ఉండడం కోసం. బరువు పెరిగితే బోల్డ్ అని ప్రాబ్లమ్స్. నా విషయంలో లోవర్ బాడీ హెవీ కాబట్టి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మోకాళ్లే. సో దాన్ని దూరం చేయడానికే ఈ ప్రయత్నం అంతా. ఎప్పుడు ఏ వయసులో ఏ బండి ఎలా ఆగిపోతుందో అస్సలు తెలియట్లేదు. కాబట్టి ఉన్నంత కాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే చాలు. ఏమంటారు?